అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, ఆనియన్స్ 2, మష్రూమ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. అవి చిన్న ముక్కలుగా చేసుకొని మధ్యలో కట్ చేసుకొని 4 ముక్కలుగా చేయండి ఒక్క మష్రూమ్ని. అవి వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మష్రూమ్స్ అందులో వేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టేసి ఉంచండి. అందులో పెట్టండి. టమాటాలు 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదండి, ఇందులోకి జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ జీడిపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి ఫాస్ట్గా. చూడండి, జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా బాగా, ఇందులోకి ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేయండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇందులోకి 4 పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇవి మంచిగా వేగనిద్దామండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు 1/2 స్పూన్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్. స్పూన్ అంటే పెద్ద స్పూన్ అనుకున్నారు. అల్లం పేస్ట్ వేసేసి మంచిగా కలిపేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి, టమాటాలు వేసేయండి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటా మగ్గే వరకు ఉంచండి, ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటా మనకి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం 1 స్పూన్ వేసుకుంటున్నామండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేద్దాం. ఫస్ట్ ఉప్పు వేసి పెట్టుకోవాలండి. వాటర్లో కడిగేసి నీట్గా కడిగిన తర్వాత అది వేయాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోండి.
ఇలా కలిపినాక 1 మినిట్ మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత మూత తీస్తే చూడండి మంచిగా మగ్గిపోయిందండి. మనకు వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. మంచిగా మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఇందులోకి గ్రేవీ కోసం కొద్దిగా ఒక హాఫ్ చిన్న టీ గ్లాస్ అన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసేస్తానండి. ఇదిగోండి, వేసేసి ఒకసారి మంచిగా కలపండి. చాలా హై ప్రోటీన్ కదండి. ఇలా చేసుకొని సింపుల్గా ఈజీగా తినేయచ్చు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎక్సలెంట్ కర్రీ. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేస్తున్నానండి. కరివేపాకును ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసేసి మంచిగా ఒకసారి కలిపేయండి. మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సరే, ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. ఇప్పుడు ఈ కర్రీ ఒక బౌల్లోకి తీసుకుందామండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి మష్రూమ్ కర్రీ. ఈజీగా మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోయేలాగా. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.